నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హమద్ ఇంటర్నేషనల్ దోహా ఎయిర్పోర్ట్, ఖతార్ క్యాపిటల్ దోహా. సో డల్లాస్ నుంచి ఖతార్ రావడానికి ఎగ్జాక్ట్ 14 అవర్స్ పట్టింది అంతే. నేను లాంజ్లో ఫుల్గా తినేసి అక్కడ ఎక్కిన కదా, ఫుల్ నిద్ర వచ్చింది. ఆల్మోస్ట్ 7-8 అవర్స్ నిద్రపోయినా. సో అందుకే నాకు తెలియలేదు అసలు ఎంత తొందర వచ్చేసిందంటే అంత తొందర వచ్చేసింది. సో అక్కడ ఆ రన్వే నుంచి మళ్ళీ ఒక బస్ వేసుకొని, ఆ బస్సు ఎంతసేపు తెలుసా, 20 మినిట్స్ వేసుకొని వస్తే అప్పుడు వచ్చినాం ఎయిర్పోర్ట్కి. ఇది హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహా, ఖతార్. ఓకే, సో ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత ఉంది. బట్ పైన లాంజెస్ ఉన్నాయి, మళ్ళీ ఎయిర్పోర్ట్ లాంజ్కి వెళ్ళి వెయిట్ చేయాలి కదా. ఎందుకంటే నాకు హైదరాబాద్కి దోహా టు హైదరాబాద్ ఫ్లైట్ ఆఫ్టర్ 3 అవర్స్ 2కో 3కో ఉంది. సో అందుకని సో కిందికి వెళ్ళి లాంచ్ దేవలాడుకుంటూ పైకి వచ్చిన. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇట్లా ఇవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే, సైన్స్ చూసుకుంటూ. ప్లాటినం అండ్ గోల్డ్ లాంచ్ నార్త్ అంట, ఓరిక్స్ గార్డెన్ హోటల్ అంట. సో ఐ థింక్ లాంజెస్ సౌత్ అంట. ఇందులో నాకు ఏ లాంజ్లు చాలా ఉంటాయి. మన డల్లాస్ ఎయిర్పోర్ట్లో కూడా యాక్చువల్గా చెప్పాలంటే 3-4 లాంజ్లు ఉండే, బట్ మాకు క్యాపిటల్ 1 లాంజ్ ఒకటే వర్తిస్తుంది. సో ఇప్పుడు నేను ఫిగర్ అవుట్ చేసుకొని మళ్ళీ లోకల్ టైం వచ్చేసి రాత్రి 10:45. మా డల్లాస్ టైం వచ్చేసి మధ్యాహ్నం అరౌండ్ 2 అవుతుంది, వాళ్ళకు 1:30 or 2 అవుతుంది. సో నాకు వచ్చేసి అల్ మహా లాంజ్ అది ఇటాని చూపించింది. సో లెట్స్ గో దిస్ వే. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి పైకి పంపించింది. సో ఇక్కడ 2 లాంజ్లు ఉన్నాయి, ఒకటి ఆరిక్స్ లాంజ్ అని, ఇంకొకటి అల్ మహా లాంజ్ నార్త్ అని చెప్పి. సో వాటికి చెక్ ఇన్ ఇక్కడ. అండ్ బ్యాగేజ్ రూమ్ అట, బ్యాగేజ్కి సపరేట్ ఉంది, స్మోకింగ్కి సపరేట్ ఉంది. సో లెట్స్ గో చెక్ ఇన్. సో లాంజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. సో ఏం లేదు, ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చిన. సో లైట్ కాఫీ ఆర్డర్ చేసిన. సో ఇవన్నీ అరబిక్ బ్రెడ్, ఫొకాషియా బ్రెడ్, ఆకాషియా అంటున్నా, బ్రౌన్ లో స్లైస్డ్ బ్రెడ్, ఇంకోటి టోస్టర్, తర్వాత ఇదేదో ఫుడ్ ఉన్నట్టుంది. ఇంకా మొరక్కన్ వెజిటేబుల్ సూప్, లక్సా సూప్ అంట, స్పగెటీ విత్ అరబియట్టా సాస్ అంట. మనకు కావాల్సింది ఇండియన్ ఫుడ్, చికెన్ బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ. ఓకే అంతే, ఇంకేం లేవు వేరే. అన్నీ మనం ఏం తినాం. వెజిటేబుల్ సింగపూర్ నూడిల్స్ అంట, ఏదో బాగానే ఉంది. వైట్ డెజర్ట్ బార్ చూడండి, భలే ఉంది. అరబిక్ స్వీట్స్ అంట, అది పిస్తాది ఉన్నట్టుంది. అండ్ పిస్తా బక్లావా, మిగతా వేరే బక్లావాస్ అవే. మళ్ళీ ఇంకా శాండ్విచ్లు, ఇవి కొన్ని డెజర్ట్స్,